అందరికీ నమస్కారం. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. సాధారణంగా మనలో చాలామందికి శనీశ్వరుడు అంటే ఎంతో భయం. శనికి సంబంధించి ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఉంటాయి. మరి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ మన స్టూడియోకి ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వచ్చారు. వారిని అడిగి శనీశ్వరుడికి సంబంధించి అనేక విషయాల్ని, అనేక సందేహాల్ని అడిగి తెలుసుకుందాం. సరేనా సార్? నమస్తే సార్. నమస్కారం అండి. సార్, శనీశ్వరుడికి సంబంధించి ఆలోచించినప్పుడు ప్రధానంగా శని త్రయోదశి అనే దాని గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు శని త్రయోదశి అంటే ఏంటి? దాని తాలూకు మా ప్రేక్షకులకు వివరించండి సార్. త్రయోదశి శనివారం వచ్చింది ఆ రోజు కాబట్టి శని త్రయోదశి. అసలు ఫస్ట్ త్రయోదశి గురించి మాట్లాడదాం. అసలు ఏకాదశి, త్రయోదశి చాలా ఇంపార్టెంట్ మన పంచాంగంలో. ఏంటి సార్? ఏకాదశి అంటే విష్ణుమూర్తి రోజు, త్రయోదశి అంటే శివుడి రోజు. శివుడు అనేవాడు చాలా బేసిక్, లిమిటెడ్ అడవి మనిషి. అడవుల్లో శివలింగం పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు శివుడు అనే అతను. విష్ణుమూర్తికి అలంకారాలు, కిరీటాలు, నగలు, నెక్లెస్లు పెట్టాలి. శివుడు అట్లా కాదు. శివుడు అడవి మధ్యలో చాలా సంతోషంగా ఉంటాడు. అతనికి ఇట్లా సిటీ మధ్యలో తీసుకొచ్చి వేల ఎకరాల్లో గుడి కడితే ఇష్టం ఉండదు. ఎక్కడో చెట్లో పొదలు, జంతువులు, జింకల మధ్యలో శివలింగం నాటితే అసలు విపరీతంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాశీ అనేది కూడా ఒకప్పుడు చాలా పెద్ద అడవి, ఒకప్పుడు జంగల్ అది. ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసి 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 ఒక నగరానికి మార్చారు. కానీ ఇప్పుడు కూడా అదొక అడవినే చెప్పాలంటే. ఇప్పుడు కూడా మనము ఇక్కడ సిటీలో ఉన్న శివలింగాల కంటే విజయవాడకి లేకపోతే ఎక్కడైనా ఊర్లోకి వెళ్తూ ఉంటే మధ్యలో పొలాలు ఉంటాయి, అక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. చిన్న గుళ్ళు ఉంటాయి, చిన్న శివలింగాలు ఉంటాయి. దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ అడవి ఉంటుందో, ఎక్కడ చెట్లు ఉంటాయో, పంట పొలాలు ఉంటాయో అక్కడ శివలింగం ఉంటే చాలా పవర్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అది విష్ణుమూర్తి అనుకోండి, తిరుపతి పెద్ద పెద్ద బంగ్లా టైప్లో, ఎట్లా పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద స్తంభాలు, నెక్లెస్లు, పెద్ద పెద్ద బట్టలు, ఆడంబరం, రోల్స్ రాయిస్, BMW, జాగ్వార్. అతనికి బాగా ఇష్టం అది. కానీ శివుడు ఇట్లా కాదు. అభిషేకం ఏ నల్లమల్ల అడవుల్లో, శ్రీశైలం అడవుల్లో నాకు అక్కడ గుడి కట్టండి అంటాడు. అడవుల్లో ఇక్కడ నేను రాని సిటీకి నాకు ఇష్టం లేదంటాడు. అతనికి ఇవి నచ్చవు, ఈ మాల్స్, ఈ పబ్బులు ఇవి నచ్చవు. అతనికి ఆ చెట్లు, ఆ జంతువులు, ఆ సహజ జీవనం, ప్రకృతి సిద్ధంగా ఇష్టం. త్రయోదశి అంటే శివుడు రోజు. త్రయోదశి రోజు మీరు ఏం చేస్తారంటే, అతనికి చెట్లు ఇష్టం కాబట్టి కొంచెం నీళ్ళు పోయండి చెట్లకి, మొక్కలకి. జంతువులకు ఫుడ్ పెట్టండి, కుక్కకి, పిల్లికి, నక్కకి. అదే అడవికి వెళ్తే అడవిలో వదిలేయండి ఏదో కొంత ఫుడ్. అక్కడ అడవిలో ఏదైనా శివలింగం ఉంటే కొంచెం జలాభిషేకం చేయండి. సో త్రయోదశి అంటే శివుడు. మళ్ళీ ఇక్కడ శని త్రయోదశి అంటే ఏంటి? డబల్ పవర్. శని అంటే చాలా అనకువగా ఉండేవాడు, మళ్ళీ శివుడు వచ్చాడు అంటే విపరీతమైన ఎక్స్ట్రీమ్ ఎనర్జీ అన్నమాట. సో కంపల్సరీ శని త్రయోదశి రోజు మనం ఏం చేసుకోవాలంటే, నువ్వులు అనేవి శివలింగం దగ్గర అర్పించాలి, నువ్వుల దీపం పెట్టాలి, హనుమాన్ చాలీస చేసుకోవాలి, వృద్ధులకు సేవ చేయాలి. ఇదంతా మనం శని త్రయోదశి రోజు చేసుకోవాలి. సో శివుడి ఆరాధన మోస్ట్ ఇంపార్టెంట్. శని త్రయోదశి రోజు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇద్దరు బిహేవియర్ ఒకటే, శనిది శివుడిది. మీరు చూసుకుంటే బేసిక్ నిత్యావసరాలు మాత్రమే ఉంటే చాలు. పెద్ద పెద్ద అవసరం లేదు, హెలికాప్టర్లు, బంగ్లాలు, ప్యాలెస్లు. సో ఆ రోజు మనం ఆచరణ కూడా చాలా పాజిటివ్గా, చాలా సింపుల్గా ఉండాలి. ఆ రోజు పెద్ద పెద్ద హంగు ఆర్పాటాలు లేకుండా కొంచెం సింపుల్గా ఉండాలి. ఆ రోజు కొంచెం తిండి కూడా ఆ రోజు పెద్దగా నేనేదో ఇది తినేస్తాను 10 ఐటమ్స్ 20 ఐటమ్స్ తినేస్తాను, ఏదో బఫే పంచపక్ష పరమాన్నంలా కాకుండా సింపుల్ ఒక రెండు మూడు కర్రీస్, కొంచెం రైస్, చపాతీ తినేస్తే అయిపోయింది చాలు. బేసిక్ తిండి తినాలి, తక్కువ తిండి తినాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా లిమిటెడ్గా మాట్లాడాలి, నడవాలి. ఆ రోజు శని త్రయోదశి విపరీతంగా నడవాలి. ప్లస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటే ఆ రోజు రాసుకోవాలి పేపర్ మీద. బాగా క్లారిటీ వస్తుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనిషికి, రెస్పాన్సిబిలిటీని ఎలా పూర్తి చేస్తాను అని. ఆ రోజు పేపర్ పెన్ తీసుకుని రాసుకుంటే విపరీతమైన థాట్స్, ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది.
అంటే వృత్తిపరమైన, వ్యక్తిగతమైన, కుటుంబపరమైన అన్ని బాధ్యతలు రాసుకోవాలి. ఆలోచిస్తే ఆ, లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. సరే. సో అంత పవర్ఫుల్ రోజు. ఏదో మీరు రోజు ఆరాధన చేస్తున్నారు, లేకపోతే రోజు మీరు ప్రసాదం పెడుతున్నారు అని ఏం చూడడు అతను. నన్ను గుర్తించి శివలింగం ఏర్పాటు చేశారు, మీరు అవును. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు పూజ చేస్తే సంతోషం, చేయకపోయినా ఆయన ఏం అనుకోడు. అంతే కదా. ఇప్పుడు అంతే. బేసిక్ కోరుకుంటున్నాడు అతను, అంతే. నిత్యావసరాలు అంతే. నాకు శివలింగం పెట్టారు, అప్పుడప్పుడు వచ్చి జలాభిషేకం చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు అతను. ఓకే. చాలా సింపుల్ పర్సన్. మీరు డ్రెస్సింగ్ కూడా చూడండి, అవును. ఏదో మామూలు డ్రెస్సింగ్ ఉంటుంది శివుడిది. అవును సార్. జుట్టు కూడా జడాజూటం ఉంటుంది, ఇంకా చర్మం ఉంటుంది, మామూలుగా అసలు పెద్దగా అడవి మనిషిలాగా ఉంటాడు బేసిక్గా. అంతే. పెద్దగా అతనికి రుద్రాక్షలే, బంగారు ఆభరణాలు ఏముండవు, రుద్రాక్ష మాలలు అంతే, విభూది రాసుకొని ఉంటాడు. అతను పెద్దగా నాకు పిజ్జా కావాలి, నాకు బర్గర్ కావాలి, నాకు ఆ బిర్యానీ కావాలి, నాకు పాలకూర పప్పు కావాలి ఏం అనుకోడు అతను. బేసిక్ మీరు చెప్పింది విభూది, రుద్రాక్షలు, నల్ల నువ్వులు అంతే. నిత్యావసరాలు అంతవరకే ఉండాలి. హంగు ఆర్పాటాలు దూరంగా ఉండాలి. ఆ రోజు నిజం మాట్లాడాలి. మనిషి ప్రతిరోజు కనీసం 20-30 అబద్ధాలు మాట్లాడతాడు. ఆ రోజు నిజం మాట్లాడాలి. అబద్ధం అయితే మాట్లాడకూడదు, కనీసం మాట్లాడకు. నిజం మాట్లాడలేకపోతున్నావు, మాట్లాడొద్దు. అబద్ధాలు అయితే పలకొద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలా డ్యామేజ్ జరుగుతుంది. అతనికి అస్సలు ఇష్టం లేదు. నిజం మాట్లాడాలి, ఎట్టి పరిస్థితి ఏదైనా అయిపోని. దాన్ని ఏమంటారు, గవర్నమెంట్తో కూలిపోయినా ఏమైనా జరిగిపోని నిజం మాట్లాడమంటాడు అతను. అది గుర్తుపెట్టుకోవాలి. నిజాలు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి చూడండి ఎంత చక్కగా నిజాలు మాట్లాడతాడు. కేటీఆర్ గురించి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా పెట్టేస్తాడు, అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఏమని భయపడ్డాడు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి? అన్ని నిజాలు పబ్లిక్ మీటింగ్లు కూడా ఓపెన్గా చెప్పేస్తాడు. బాగా శని కేంద్రం ఉన్న మనిషి అతను. అతను పక్కా కేంద్రంలో శని ఉండి ఉంటాడు. అందుకని అన్నీ ఓపెన్. అసలు దాన్ని ఏమంటారు, ఏది దాయడం అనేది తెలియదు అతనికి. అదే మీరు కేటీఆర్ని చూడండి, విపరీతంగా దాచేస్తాడు, అన్నీ బయటికి రానివ్వడు. రేవంత్ రెడ్డి అతను కాదు, అతనివి చెప్పేస్తాడు, వేరే వాళ్ళు కూడా చెప్పేస్తాడు. శని పవర్ ఏదైనా అవని, ప్రపంచం కొట్టుకోపోయినా, రాజ్యాలు కూలిపోయినా నిజం చెప్పాలి. అదే రేవంత్ రెడ్డి, అదే శని. అందుకని ఆ స్థాయికి వచ్చాడు. శని త్రయోదశికి ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. విన్నారు కదండి, శని త్రయోదశికి సంబంధించిన విధి విధానాలని ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఏమండో ఈ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సరేనా? థ్యాంక్ యూ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.